నల్లపనేని రాజ్ కుమార్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన విక్రమ్ పోలా వారికి నమస్కారాలు. విక్రమ్ పోలా గారు నేను హైదరాబాదులోను టీవీ డిబేట్లో కలిసి పాల్గొంటూ ఉంటాం. ఈ మహాస్వాప్నికుడు పుస్తకం విక్రమ్ పోలా గారు రాశారని చెప్పేసి నేను నిన్ననే తెలుసుకున్నా. దీని పేరు మహాస్వాప్నికుడు. నేను పుస్తకం గురించే మాట్లాడతాను. దీని పేరు మహాస్వాప్నికుడు. ఒక సముద్రం గురించి మాట్లాడాలంటే, ఒక మేరు పర్వతం గురించి మాట్లాడాలంటే ఎంత సమయం పడుతుందో, ఎన్ని వర్ణనలు చేయాలో, రాజకీయ వినీలాకాశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక మహాస్వాప్నికుడిని అధ్యయనం చేయాలన్నా, ఆలోచించాలన్నా, ఆయన గురించి చెప్పాలన్నా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇలాంటి పుస్తకాలు 150 పుస్తకాలు రాయాలి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పుస్తకాన్ని రాయదగ్గ ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. ఇంకా ఎవరి మీద పుస్తకం రాసినా ఆ పుస్తకం ఎలుకలు పందులు తింటే తప్ప ఎవడా పుస్తకాన్ని కూడా పట్టుకోలేడు. మీకు తెలుసో లేదో, విక్రమ్ పోలా గారు ఒక మాట రాశారు ఇందులో. నాయకుడు అంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు. నాయకుడు అంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు, రాబోయే తరాల కోసం పనిచేసేవాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఒక్క మాటే చెప్తున్నా. ఇందులో చాలామంది ప్రముఖులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు రాశారు.